సార్ శిల్ప కళాకారుల్లో ఆ శిల్ప శాస్త్రంలో స్థపతులకి కొన్ని నియమాలు ఉంటాయి. ఓకే. ఎందుకు అంటే ఏ దేవతా విగ్రహం మనం గాని చెయ్యండి అని చెప్పితే ఇప్పుడు హ్మ్. మహాశివుడిది విగ్రహం చెయ్యండి అంటే లింగ రూపంలోనే చేస్తారు. కరెక్ట్. అంతేగాని మనిషి రూపంలో చేసి ఆయనకి శంకు చక్రాలు పెట్టరు. అలాగే శ్రీరాముడి విగ్రహానికి అవును. గద పెట్టరు. హనుమంతుడి విగ్రహానికి ధనస్సు విల్లు పెట్టరు. అవును. దేనికన్నా కూడా కొన్ని నియమాలు స్థపతులు అనే వ్యక్తులు శిల్పాలు చెక్కేటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి. హ్మ్. ఒక్క మహావిష్ణు రూపానికి శంకు చక్రాలు కుడి ఎడమ చేతుల్లో శంకు చక్రాలు ఉంటాయి. మనం వీళ్ళందరినీ మనం చూస్తే ఈ 4 వేదాల్లో కావచ్చు, 18 పురాణాల్లో కావచ్చు, హిందూ మత హిందూ మత పురాణాల్లో అన్నింటిలో కూడా చూస్తే సుదర్శన చక్రం అనేది ఇద్దరి దగ్గర మనం చూడగలుగుతాం. హ్మ్. ఒకటి శ్రీ మహావిష్ణువు దగ్గర, రెండోది శ్రీ మహావిష్ణువు అవతారమైనటువంటి శ్రీకృష్ణ శ్రీకృష్ణుడు. పరమాత్ముడి చేతే మనం సుదర్శన చక్రధారణని మనం కళ్ళారా చూస్తాం. హ్మ్. అలాంటి విగ్రహం సార్. ఈ రోజు నేను ప్రత్యక్షంగా ఆ ప్లేస్ కి వెళ్ళి చూసినాను సార్. చుట్టుపక్కల బీరు బాటలు, మందు బాటలు, ఏంటి ఒక తిరుపతి 10 అడుగుల తాగుబోతుల నిలయం దూరంలోనే అయిపోయిందా ఏంటి? మలమూత్ర విసర్జన చేసే ఒక చోటు. వీటిలన్నిటి మధ్యలో ఈ రోజు ఆ శంకు చక్ర గదాలతో శ్రీ మహావిష్ణు విగ్రహాన్ని ఆ మూల పడేసిన తీరు చూస్తే కంట్లోంచి నీరు కాదు సార్, రక్తం వస్తుంది.